హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీ టెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఒకటి డార్క్ లైన్ వచ్చి ఒకటి లైట్గా కనిపిస్తే దాని ఇండికేషన్ ఏంటి, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనా నెగిటివ్ అనా, ప్రెగ్నెన్సీ పాజిటివ్కి నెగిటివ్కి ఏంటి డిఫరెన్స్, ఏ హార్మోన్ వల్ల ఆ డార్క్ లైన్ అనేది కనిపిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ముందుగా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ మంత్ సైకిల్ని బేస్ చేసుకొని వస్తుందన్నమాట. మీ యొక్క అంటే స్త్రీలలో అండాశయంలోంచి అండం రిలీజ్ అయినప్పుడు అది ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెయిట్ చేసి ఎప్పుడైతే భార్యాభర్తల కలయిక జరుగుతుందో ఆ శుక్రకణాల ద్వారా అవి నేరుగా శుక్రకణాలు స్విమ్ చేసుకుంటూ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వస్తాయన్నమాట. ఆ సమయంలో అండం అలాగే శుక్రకణం కలయిక కలిసి ఒక శాక్ లాగా అంటే ఇంప్లాంట్ అయిపోయిన ఒక శాక్ అది గర్భాశయ గోడలకి అంటుకుపోతుంది అన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది బేబీ యొక్క డెవలప్మెంట్ 9 months వరకు. సో ఇదంతా జరగాలి అంటే మీకు ఈ మ్యుటేషన్ ఈ ఇంప్లాంటేషన్ జరగాలంటే కొన్ని హార్మోన్స్ అనేది అవసరం. దాంట్లో నెంబర్ 1 చూసినట్లయితే హెచ్సిసి హార్మోన్. ఈ హెచ్సిసి హార్మోన్ అనేది కొంతమందిలో అంటే పీరియడ్ మిస్ అయిన 1 weekలో టెస్ట్ చేసుకున్నట్లయితే కొంతమందికి 2 లైన్స్ కూడా డార్క్గా కనిపిస్తాయి. అంటే వాళ్ళల్లో హెచ్సిసి హార్మోన్ అనేది అధిక మోతాదుల్లో రిలీజ్ అయినట్లు అనమాట. సో ఎవరికైతే ఒక లైన్ అంటే జనరల్గా సి అండ్ టీ ఉంటుంది, ఆ స్టిప్లో సి అంటే కంట్రోల్ అని, టీ అంటే టెస్ట్ అని. కంట్రోల్ అనేది అందరికి కూడా డార్క్ లైన్ కంపల్సరీగా వస్తుంది. బట్ టీ లైన్ అంటే టెస్ట్ లైన్ అనేది ఎవరికైతే పాజిటివ్ ఉంటుంది, ఎవరికైతే ఆ ఇంప్లాంటేషన్ జరిగిందో బేబీ యొక్క ఇంప్లాంటేషన్ ఎంబ్రియో డెవలప్ అయిందో వాళ్ళకి మాత్రమే ఆ సెకండ్ లైన్ అనేది విజిబుల్ అవుతుంది. కొంతమందిలో 2 lines కూడా డార్క్గా వస్తాయి. 100% వీ కన్సిడర్ యాజ్ ఎ ప్రెగ్నెన్సీ. బట్ వాట్ అబౌట్ వీక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే అలా టీ అనేది చాలా మైల్డ్గా అంటే లైట్ పింక్ కలర్లో ఫెయింట్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఇలా ఉంటే ఇది కూడా 100% వచ్చేసి మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనే ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి కపుల్స్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఒక 1 week వెయిట్ చేసి అగైన్ యూ హ్యావ్ టు టెస్ట్. లేదు ఒక 1 week తర్వాత టెస్ట్ చేసినట్లయితే 2 కూడా మీకు డార్క్ లైన్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం హెచ్సిసి హార్మోన్ అనేది రిలీజింగ్ అనేది తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. సో అంతే తప్ప మీకు ప్రెగ్నెన్సీ లేదు అని కాదు. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా ఇంకా టెస్ట్లో మాకు డౌట్గా ఉంది అనుకుంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి అక్కడ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే అల్ట్రాసౌండ్ ఇలా చేయటం వలన మీకు అసలు ఈ శాక్ అనేది ఇంప్లాంట్ అయ్యిందా లేదా గర్భాశయంలో అనేది ఈజీగా తెలుస్తుంది. సో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే తప్ప ఆ ఫెయింట్ లైన్ కావచ్చు, వీక్ ప్రెగ్నెన్సీ లైన్ కావచ్చు, ఈ విజిబుల్ అవుతుంది. 100% నో డౌట్ ఇన్ దట్. కొంతమంది ప్రెగ్నెన్సీస్ని చూసినట్లయితే సి లైన్ టీ లైన్ అనేది కూడా 2 లైన్ అనేది విజిబుల్ అవుతుంది. అంటే టెస్ట్ లైన్ కూడా పాజిటివ్ వస్తుంది. కానీ బిట్వీన్ 1 weekలో అది అబార్షన్ అంటే బ్లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కొంతమందిలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, కొంతమందిలో అబార్టెడ్ బ్లీడింగ్ అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, నార్మల్ బ్లీడింగ్ అంటే అబార్టెడ్ అయ్యే బ్లీడింగ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చేసి 1 or 2 drops తోటి స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ 2-3 daysలో కూడా ఆ బ్లీడింగ్ అనేది కనిపించదు. లేదు ఆ బ్లీడింగ్ అనేది కంటిన్యూగా లైట్గా అవుతూనే ఉంది, 3-4 days నుంచి కూడా డ్రాప్ బై డ్రాప్ బ్లీడింగ్ అవుతుందంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది మిస్డ్ అబార్షన్స్ కావచ్చు, లేదంటే వీక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలైనా ఉండొచ్చు. సో మీరు ఈ విధంగా డిఫరెన్షియేషన్ తీసుకోవాలన్నమాట. అంటే డార్క్ లైన్ వచ్చినప్పటికీ కొంతమందికి అలా ఉంటుంది, కొంతమందిలో లైట్ వచ్చినప్పటికి కూడా అది స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో దేనికైనా కూడా మీ హెల్త్ కండిషన్స్ని ట్రాక్ చేసుకొని మీరు ఫాలోఅప్ అనేది చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో కొంతమందిలో ఈ హెచ్సిసి హార్మోన్ అనేది వీక్గా రిలీజ్ అవ్వటం వలన మీకు 8 weeks తర్వాత కూడా హార్ట్ బీట్ అనేది విజిబుల్ అవ్వకుండా ఉండొచ్చు. సో 8 weeks దాటిన తర్వాత కూడా మీకు హార్ట్ బీట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే డాక్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ గారి సజెషన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వీటిని వీక్ ప్రెగ్నెన్సీస్ అంటారన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ కొంతమందిలో హార్ట్ బీట్ అనేది ఫామ్ అవ్వదు.
హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదంటే బేబీ అనేది తానంతరికి అదే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదంటే మెడికేషన్స్ ద్వారా అబార్షన్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇదండి వీడియో. అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఏ లైన్ వస్తే ఎలాంటి ఇండికేషన్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్ ఏంటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇంకా స్పెషల్ టాపిక్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో ఆ టాపిక్ని డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.